24 గంటలు మానిటర్ చేస్తున్నాం. బాపట్ల జిల్లా పర్చూరులోని నల్లబర్లి పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారాజు పరిశీలించారు. సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు జరుగుతోందన్నారు. ఇప్పటి వరకు 7,754 మంది రైతుల నుండి 100 కోట్లు విలువైన 13,100 మెట్రిక్ టన్నుల పొగాకు కొనుగోలు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు. ఖాతాలన్నీ వాళ్ళకి గవర్నమెంట్ ఖాతాకు అనుసంధానం చేయడం జరిగింది. త్వరలో అమౌంట్ జమ చేయబడుతుంది. సార్ ఇప్పటి వరకు 44 కేంద్రాలు ఉన్నాయి. 44 కేంద్రాల్లో బాపట్ల జిల్లాలో 33లో 29 క్లోజ్ అయిపోయినాయి, 24 క్లోజ్ అయినాయి, 9 ఉన్నాయి. రైతులు తీసుకురావడానికి కూడా ఇప్పుడు బయటకు వెళ్ళడానికి కూడా అవకాశం లేని పరిస్థితి. కొత్తగా ఏమైనా కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేసే అవకాశం? కొత్త కేంద్రాలు ఏర్పాటు అవుతాయండి. అలాగే ఇందులో కొంత ఏదైతే స్టాక్ ఉందో ఈ స్టాక్ కొంత ఆల్రెడీ ప్రాసెస్ చేసి ఈ కూడా కొంత ఖాళీ చేయడం జరుగుతుంది. అది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు సార్? అలాగే నిండిపోయి ప్రాసెసింగ్ ఆల్రెడీ టెండర్ ప్రాసెసింగ్ స్టార్ట్ అయింది. ఒక వారంలో ఆ ప్రాసెసింగ్ అది కూడా స్టార్ట్ అయింది. అది కూడా కాకుండా కేంద్రాల దగ్గర ఎటువంటి భద్రత లేదు, సీసీ ఫుటేజెస్ కానీ ఎటువంటివి కూడా ఏర్పాటు చేయలేదు. దానివల్ల అనుకోకుండా ఏదైనా ప్రమాదం జరిగితే గవర్నమెంట్కి పెద్ద నష్టం వాటిల్లో అవకాశం ఉంది. ఇవన్నీ కూడాను అంటే దాదాపు 2 months ఎస్డబ్ల్యూసీకి వాళ్ళకి ఇంట్రెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ కస్టడీలో ఉంది స్టాక్. ఎందుకంటే 2 months అయిపోయింది, గతంలో ఏదైనా జరిగిందంటే గవర్నమెంట్కి లాస్. అవును, ఎస్డబ్ల్యూసీ ఇంట్రెస్ట్ చేసామండి గోడౌన్స్ అని. ఇన్సూరెన్స్ చేసాం. ఏఎంసీ స్టాక్ కూడా తెలియాలి కదా మనకి. ఏఎంసీలో పెట్టిన స్టాక్ కూడాను ఎస్డబ్ల్యూసీ వాళ్ళే మెయింటైన్ చేస్తారు. వాళ్ళ కస్టడీలో స్టాక్ ఉంటుంది. టోటల్ రెస్పాన్సిబిలిటీ ఎస్డబ్ల్యూసీ చూస్తారండి. అది ఎస్డబ్ల్యూసీకి స్టాక్